ధరణి అద్భుతమైతే కేసీఆర్ చర్చకు ఎందుకు రాలే? ఏడికి రావాలి? మేము భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు, కనీసం దీనికైనా ఆయన రావాలి కదా. ధరణి అద్భుతమైతే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా. 80,000 పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా. భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్లో అధికారం పోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్న హెచ్ఎండిఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దు అన్నట్లుగా బీఆర్ఎస్ తీరు ఉంది. అట్లా ఏం లేదు. ఒకవేళ అడ్డగోలుగా ఆ డబ్బులు తీసుకుంటే దాని మీద విచారణ జరగవలసిందే. ఎవ్వరు కూడా దానికి అడ్డుపడరు. ఒకవేళ అడ్డుపడ్డా పవర్ మీ దగ్గర ఉన్నది కాబట్టి గుంజి పక్కన పడేసి ఆ విచారణ జరిగించవలసిందే. అది పక్కన పెడితే ఇప్పుడు ధరణి కంటే భూభారతి అద్భుతమైన చట్టం అని మీరు అంటారు. సాఫ్ట్వేర్ ఏమన్నా మారుస్తున్నారా ముఖ్యమంత్రి గారు? అదే సాఫ్ట్వేర్, కాకపోతే మీరు కొత్త చట్టాలు తీసుకొస్తామన్నారు. కొత్త 6 చట్టం మాత్రం తీసుకొస్తామన్నారు. చట్టం కొత్త తప్పించి సాఫ్ట్వేర్ అయితే అదే కదా, పని చేసేటోళ్ళు వాళ్ళే కదా. ఈ ధరణి కంటే అద్భుతమైనది భూభారతి భూమాత అన్నారు. గదే సాఫ్ట్వేర్ తోటి 24 రకాల సమస్యలు ఉన్నాయి ఈ రైతులకు అని చెప్పింది మీరు. ఆ 24 రకాల సమస్యలను తీర్చడంలో గదే సాఫ్ట్వేర్ వాడతారు. మళ్ళీ వీళ్ళ పేరు మీద భూమి తక్కువ ఉన్నది, వాళ్ళ పేరు మీద భూమి ఎక్కువ ఉన్నది, మళ్ళీ ఆ ఎక్కువ ఉన్న భూమిని మళ్ళీ వీళ్ళకి సరి చేయాలి. అదే సాఫ్ట్వేర్ తోటి సరి చేస్తారు. చట్టాలు మారుస్తున్నారు. ఆ చట్టాలతోటి 24 రకాల సమస్యలు తీరాలి. అప్పుడు మీరు గొప్ప పని చేసినట్టే. ఆయన వచ్చినా రాకపోయినా మీరు ఒక పేరు మారాలనుకున్నప్పుడు మార్చేస్తారు. ఇక ఆయన మీరు మారుస్తా అంటే ధరణి అనేది ముద్దుగా ఉన్నది, భూభారతి ఏంది? భూభారతి పేరు పెట్టడమే వాళ్ళు అద్భుతమైన పేరు పెట్టిండ్రు ధరణి అని. మీరు భూమాత అన్నారు, ఆ భూమాత కాస్త భూభారతి అయింది. అప్పుడు గదే ప్రతి వారం ఒకటి ఉంటుంది అన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు, అక్కడ ప్రజా పాలన కింద అని చెప్పి ప్రజా దర్బార్ అన్నారు. తర్వాత దాని పేరు మార్చిండు మళ్ళా. గది గిట్లనే భూభారతి అని మళ్ళీ మార్చిండ్రు. భూమాత అన్నారు అంతకుముందు, ఇప్పుడు భూభారతి చేసిండు. ధరణి పేరే మంచిగా ఉన్నది, పేరు మార్చిండ్రు అంతే, ఏం మార్చలే మీరు, పేరు మాత్రమే మార్చిండు. దేశంలోనే ధరణి పెద్ద స్కామ్. బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలు కొల్లగొట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సిబిఐ విచారణ ఎందుకు జరపట్లేదని ప్రశ్న. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తెచ్చి పెద్ద ఎత్తున భూములను కొల్లగొట్టిందని, ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సాఫ్ట్వేర్తో బీఆర్ఎస్ నేతలు 1000 ఎకరాలను తమ పేర్ల మీదకు మార్చుకున్నారని, రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు బాధితులయ్యారని తెలిపారు. స్టాండ్ మార్చేసింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మొన్నటిదాకా కాంగ్రెస్ మీద ఫైట్ చేసింది, ఈయన ఒక్కడే ఫైట్ చేసింది. ఈయనను ఈటల రాజేందర్ గారు ఇద్దరే ప్రభుత్వం మీద గట్టిగా, లేదా ప్రభుత్వ చేయబోతున్న అక్రమాల మీద గట్టిగా నిలదీసింది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు బీజేపీ నుండి. కానీ ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా స్టాండ్ మార్చినట్టు మనకు స్పష్టంగా కనబడతాను. దేశంలోని అతిపెద్ద స్కామ్ ధరణి అన్నారు, సంతోషం. స్కామ్ అన్నప్పుడు దీన్ని నిరూపించవలసిన బాధ్యత బీజేపీ మీద, కాంగ్రెస్ పెద్దల మీద ఉన్నది. ఇక్కడ ఏమంటాడు, లక్షలాది మంది ప్రజలు బాధితులయ్యారని తెలిపారు. నిజానికి కూడా ధరణి వల్ల కొంతమంది భూములు ఎగిరిపోయినాయి అనేది ఇది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు వాటిని సిట్రైట్ చేయాలి. ఆ బాధితులను మీరు తీసుకొచ్చి ఆ బాధితుల భూములు ఆ బాధితుల పేరు మీదకి ఎక్కియాలి. ఇది ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు అనేది బయటికి తీయాలి. అది నిరూపించగలగాలి, మళ్ళీ ఖచ్చితంగా నిరూపించాలి. ప్రతిసారి మాటలు చెప్పి తప్పించుకుంటాను, అట్లా తప్పించుకోకుండా ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకంటే మీరు ధరణిని దేశంలోనే అతిపెద్ద స్కామ్ అన్నారు మీరు. అంటే ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ ధరణిదే అతిపెద్ద స్కామ్ అన్నారు. మరి దీన్ని నిరూపించవలసిన పెద్ద బాధ్యత మేము ఉన్నది. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అంటే కొన్ని లక్షల మంది బాధితులు ఇందులో ఉంటారు. మరి ఆ బాధితులందరినీ మీరు దొరకబట్టాలే, వాళ్ళకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఒక్క దెబ్బతోటి దోస్తాన్ అయిపోయినా అన్నట్టు. వీళ్ళ బామ్మార్దికి 1100 కోట్ల రూపాయలు అక్రమంగా అమృత్ స్కీమ్ టెండర్లో కట్టబెట్టిండు.
ఆయన బొమ్మార్ది కంపెనీకి అర్హత లేదని ఈయనే బయట పెట్టాడు. అది పక్కన పోయింది, కానీ ఇప్పుడు ధరణి పెద్ద స్కామ్ అయి కూర్చున్నదట.